తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు? వారిద్దరు తెలంగాణ జాతిపితలు కాదా? ఒకవేళ కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే స్వరాష్ట్రంలో ఎవరికి లబ్ధి చేకూరాలి? అమరవీరుల కుటుంబాలకి లబ్ధి చేకూరాల్సిన అవసరం ఉంది. 4 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబానికి ఒక్కరికే కాదు కదా. కేసీఆర్ కుటుంబంలో కొడుకుకి మంత్రి పదవి ఎమ్మెల్యే, అల్లుడికి మంత్రి పదవి ఎమ్మెల్యే, కూతురికి ఎమ్మెల్సీ, ఎంపీ, ఇంకో అల్లుడికి ఎంపీ, ఇలా వాళ్ళ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి. కానీ ఉద్యమకారుల కుటుంబాలకి ఎవరికి పదవులు వచ్చాయి? ఎవరికైనా ఎమ్మెల్యే ఇచ్చారా? ఎవరినైనా ఎమ్మెల్సీని చేశారా? ఎంపీని చేశారా? రాజ్యసభకు పంపారా? లేకపోతే మరి ఏదైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారా? తెలంగాణ జాతిపిత అంటే ఎలా ఉండాలి? తెలంగాణ ప్రయోజనాలు అందరికీ రాష్ట్రంలో అందరికి దక్కేటట్టు ఉండాలి ఏదైనా ప్రయోజనం. కానీ మీరేం చేశారు? తెలంగాణ తెచ్చారు అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి సరే, అదే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు కూడా మీకు అధికారం అప్పగిస్తే మీరేం చేశారు? రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చారు? మీరు తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత, ఇవాళ మీ ఆస్తులు ఎంత? మీది, మీ కుమారుడి, మీ అల్లుడివి, మీ బిడ్డ ఆస్తులు ఎంత? ఇవాళ మీ ఆస్తులు ఎంత? మీరు కోట్లకు పడిగెత్తారు, ప్రజలు మాత్రం ఇవాళ అంతే ఉన్నారు. స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలం అంటే ఉద్యమాలు చేశారు, జైలుకు పోయారు, కేసులు ఎదుర్కొన్నారు. ఇవాళకి కూడా ఆ కేసులు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కానీ కేసీఆర్ కుటుంబం అమరవీరుల బలిదానాలు, ఉద్యమకారుల పోరాటాల కేసులపై ఏర్పడ్డ తెలంగాణలో ఓన్లీ మేము మాత్రమే సాధించాం, మేము మాత్రం జాతిపిత అని కేసీఆర్ చెప్పుకుంటున్న మాదే ఉద్యమ పార్టీ అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఉద్యమ పార్టీ మీదైనా జాతిపిత కేసీఆర్ అయినా, జాతిపిత అంటే ఏంది? తెలంగాణకు తండ్రి లాంటివాడు. మరి తండ్రి లాంటి పొజిషన్లో ఉన్న కేసీఆర్ ఏం చేయాలి? అందరికీ ప్రయోజనాలు సమానంగా పంచాలిగా. మరి ఎంతమందికి పంచిండు? ఉద్యమకారుల కుటుంబాలకు ఎవరికైనా పదవులు ఇచ్చిందా? ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని చేసిన ఉద్యమ ద్రోహులకు పదవులు ఇవ్వలేదా? మీ కుటుంబాల అన్ని పదవులు మీరే ఉన్నాయిగా. ఇప్పుడు మీ సెంట్రిక్నే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయిగా. బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబం సెంట్రిక్నే నడుస్తుంది కదా, బయట వాళ్ళ సెంట్రిక్ నడవట్లేదు కదా. మీరు జాతిపిత అయితే తెలంగాణ అందరికీ సమాన ప్రయోజనాలు అందినాయా? ఇదే సమయంలో కేసీఆర్ జాతిపిత అయితే ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు?